వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతోందని అన్నారు ఆయన. రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ఇవ్వాల. మా శ్రీలత గారు, మా గద్వాల విజయలక్ష్మి గారు ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్ అయినారంటే రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు దేవట్టి ఇవ్వాల. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు ఈరోజు 4 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అయినారంటే మహిళా రిజర్వేషన్లు ఆనాడు రాజీవ్ గాంధీ గారు తేబట్టి. అందుకే మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఆడబిడ్డలకు రిజర్వేషన్లకు చెందిన ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వన మహోత్సవం 2025ను ప్రారంభించారు. ప్రతి ఇంట్లో కనీసం 2 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పిల్లల్లాగే వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందని అన్నారు సీఎం.